ఈటల వర్సెస్ రాజా సింగ్. బీజేపీ చీఫ్ గా దమ్మునోడు ఉండాలి, గల్లీ ఫైటర్ కాదు షూటర్ కావాలి. 5 ముఖ్యమంత్రులతో కొట్లాడాను, జేజమ్మతో కూడా ఫైట్ చేసేటోళ్ళం అంటూ కౌంటర్. రాజా సింగ్ కామెంట్స్ పై ఈటల రియాక్షన్. తెలంగాణలో బీజేపీ ప్రతివ్యూహాలు రచిస్తుంది. రాష్ట్ర పార్టీ అధ్యక్షుడిని మార్చుతామని ప్రచారం జరుగుతున్న వేళ రాష్ట్రంలో రాజకీయాలు వేడివేడిగా సాగుతున్నాయి. ఒకరిపై ఒకరు మాటలు తూటాలు పేర్చుకున్నారు. సొంత పార్టీ నేతల్లోనే భేదాభిప్రాయాలు వస్తున్నాయి. రాష్ట్రంలో బీజేపీ బలోపేతంపై హైకమాండ్ దృష్టి. ఈటల రాజేందర్ నేపథ్యం ఏంటి? ఈటల రాజేందరు మొదటగా కరీంనగర్ జిల్లాలో ఆ ప్రాంతాల్లో పీటీఎస్యు నాయకునిగా ఉన్నటువంటి విద్యార్థులు పీటీఎస్ నాయకునిగా పనిచేసినటువంటి విప్లవ రాజకీయాల్లో భాగస్వామ్యమై పనిచేసినటువంటి ఒక కార్యకర్త అన్నాడు. అట్లాగే అప్పుడు బీజేపీ పార్టీ అనుబంధ సంస్థ ఏబీవీపీకి వ్యతిరేకంగా కూడా పోరాటాలు చేసినటువంటి చరిత్ర మన ఈటల రాజేందర్ది. ఆర్ఎస్ఎస్ ఈ సంఘ్ పరివార్ యొక్క భావాజాలను వ్యతిరేకిస్తూ సుదీర్ఘ పాదం పాటు విద్యార్థి ఉద్యమంలో పనిచేసిన చరిత్ర ఈటల రాజేందర్ది. అట్లాంటిది ఇలా ఏ రకంగా బీజేపీలో ఇవాళ ఈయనకు ప్రాధాన్యత ఇస్తారు? బీజేపీ పార్టీని నడిపేది ఆర్ఎస్ఎస్ వెలుగులో ఎంతకైనా భావాజలాన్ని తొంగి చూస్తారు వాళ్ళు. ఆర్ఎస్ఎస్ వాళ్ళు ఈటల రాజేందర్ను ఎట్లుంచాలో అట్లే ఉంచండి, అదే పద్ధతిలో ఉంచండి అనే విషయం ఉంటుంది. కానీ పార్టీ అధ్యక్షుడు ఎవరై ఉండాలి? ఆర్ఎస్ఎస్ భావాజాలాన్ని మొత్తం వ్యాప్తి చేసే వాళ్ళై ఉండాలి. ఇలా ఈటలకు ఇస్తారు బీజేపీ అధ్యక్ష పదవి అంటే పెద్ద అనుమానంతో కూడుకున్నటువంటి అంశమే. కేవలం రాజకీయ ప్రయోజనాలు నెరవేర్చుకోవడానికి, ఇక్కడ పార్టీని బలోపేతం చేయడానికి, బీసీలలో ఇలా బుధరాజ్ ఓట్లతో పాటు అనేక బీసీ ఓట్లను కొల్లగొట్టడానికి బీజేపీ పార్టీ ఏదన్నా ఇస్తుండొచ్చు. కానీ ఆర్ఎస్ఎస్ భావజాలని వ్యాప్తి ఈటల రాజేందర్ చేయలేడు. ఇది పక్కా మత ఉన్మాద చర్యలను ప్రేరేపించే ప్రకటనలు చేయడు. కొంత విజ్ఞతతో ఉన్నటువంటి వివేకవంతుడు ఈటల రాజేందర్ అని చెప్పుకోవచ్చు. మాట్లాడినా ఆయన తీరు, ఆయన దాని మీద ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు, ముఖ్యంగా ముదిరాజుల్లో ఒక బలమైన లీడర్గా, ముదిరాజ్ సమాజానికి ఒక బలమైన లీడర్గా ఈటల రాజేందర్ ఉన్నారు. ఇక రాజా సింగ్ ఎటువడితే అటు మాట్లాడతాడు. ఇప్పుడు బీజేపీ పార్టీలో ఎవరు కావాలి? ఎటువడితే అటు మాట్లాడే వాళ్ళకే ఉన్నత పదవులు వచ్చినటువంటి పరిస్థితి మొత్తం ఇక్కడ ఈ తెలంగాణలో మరి ఏ రకంగా మరి ఈటల రాజేందర్ వీళ్ళతో నెక్కుంటూ వస్తాడనేది అనుమానించాల్సినటువంటి పరిస్థితి మనకు